హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ శుభవార్త అయితే వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి తరపునైతే గనుక స్కూటర్లు పంపిణీ చేస్తున్నారు. అది వెంటనే అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎందుకు ఈ స్కూటర్లు ఇస్తున్నారు, ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. రై రై ఉపాధికి సై అంటూ ఏపీ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. వివరాలు చూస్తే కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్వాక్రా సంఘాల మహిళా కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి అందించేలాగా ర్యాపిడో సంస్థతో మెప్మా అధికారులు అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఇవి డ్వాక్రా మహిళలకు కాదు, డ్వాక్రా మహిళల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా మెప్మా సంస్థతో అయితే అధికారులు అయితే కనుక ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళకి త్రిచక్ర వాహనాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే టూ వీలర్స్ అలాగే ఎలక్ట్రికల్ ఆటోలు అందించే రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడం, సిటీ బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక చోట నుంచి మరో చోటుకు ప్రయాణికులకు తీసుకువెళ్లేందుకు ర్యాపిడో యాప్లో వాహనాలను బుక్ చేసుకుంటే వారు వచ్చి ప్రయాణికులు చెప్పిన చోటుకు తీసుకెళ్తుంటారు. ఇలా అందించిన సేవలకు ప్రయాణ ఖర్చులు తీసుకుంటారు. దీనికోసం డ్వాక్రా సంఘాల్లో మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులకు వాహనాలను సమకూర్చి స్వయం ఉపాధి అందించేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలు, కుటుంబ సభ్యుల్లో లైసెన్స్ ఉన్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రూ. 1,30,000 విలువ చేసే ఎలక్ట్రికల్ స్కూటర్, అలాగే రూ. 3,70,000 విలువ చేసే ఎలక్ట్రికల్ ఆటోను అందజేస్తారు. ఈ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో నగదు కూడా అందిస్తుంది. అలాగే ర్యాపిడో సంస్థ నెలకు రూ. 500 చొప్పున ఏడాది పాటు నగదు కూడా చెల్లిస్తుంది. పొదుపు సంఘాల్లో ఆసక్తి ఉన్న మహిళలు, అలాగే వారి భర్తలకు వాహనాలను అందించి స్వయం ఉపాధి అందించేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా ర్యాపిడోస్ అయితే గనక ఇంట్రెస్ట్ ఉంటే చేయవచ్చు. ఆడవాళ్ళకి గానీ, ఎవరికైనా గానీ. అదేవిధంగా వారి భర్తలకు లేదా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఈ స్వయం ఉపాధి పొందాలంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇక వాహనాల్లో ప్రయాణికులు చేర్చడానికి వాహనాల కోసం ఈ టూ వీలర్స్ గానీ, ఆటోలు గానీ అప్లై చేసుకోవడం కోసం డ్వాక్రా సంఘాల్లోని మహిళలు, కుటుంబ సభ్యుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నాం. లైసెన్స్ ఉండి స్త్రీ, పురుషులు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. పురుషులు డ్వాక్రా సంఘాల్లోని మహిళా కుటుంబ సభ్యులై ఉండాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం అయితే ఉంటుందని అయితే చెప్పారు. సో, అవకాశం ఉన్నవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి.